వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్సీఈఆర్టీ క్లాస్ 7 హిస్టరీ ఆర్ పాస్ 2 నుంచి చాప్టర్ 4 ది మొఘల్స్ 16th to 17th సెంచరీ. ఈ చాప్టర్ ఏపీ టెట్కి, టీఎస్ టెట్కి, సీటెట్కి మూడిటికి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఇట్ ఈస్ ఎ కామన్ చాప్టర్. ఈ వీడియో కంప్లీట్లీ ఎన్సీఈఆర్టీ బేస్ మీద ఉంది. టెక్స్ట్ బుక్లో ఈ పేజెస్ మీకు కనిపిస్తున్నవి ఇది ఎన్సీఈఆర్టీ నుంచి. ఇవే పేజెస్ మీకు తెలంగాణ ఎస్సీఆర్టీలో కూడా కనిపిస్తాయి. సో ద లెసన్ ఈజ్ 90% సేమ్ ఫర్ తెలంగాణ ఎస్సీఆర్టీ అండ్ ఎన్సీఈఆర్టీ. తెలంగాణ ఎస్సీఆర్టీలో ఒక 2 చిన్న టాపిక్స్, ఎక్స్ట్రా అడిషనల్ టాపిక్స్ యాడ్ చేశారు. నవాబ్స్ ఆఫ్ హైదరాబాద్ అలా అండ్ దేర్ రిలేషన్షిప్ టు ముఘల్ ఎంపైర్ అన్నట్టు. అది తప్ప మిగతా అంతా 90% ఆఫ్ ద లెసన్ ఇన్ తెలంగాణ బుక్ అండ్ ఎన్సీఈఆర్టీ ఈజ్ ద సేమ్. ఈ వీడియో మాత్రం ఇట్ ఈస్ బేస్డ్ ఓన్లీ ఆన్ ఎన్సీఈఆర్టీ. లెట్ us బిగిన్. ఈ చాప్టర్లో మనము మొఘల్ రూలర్స్ ఎవరెవరు ఉండేవాళ్ళు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, మొఘల్ పీరియడ్లో పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ చేంజెస్ ఎలా ఉండేవి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉండేది అన్నది చూద్దాం. చాప్టర్ 4 ద మొఘల్ 16th to 18th సెంచరీ. ఈ చాప్టర్లో మనము మొఘల్ సామ్రాజ్యం గురించి చూద్దాం. స్టార్టింగ్లో ఎవరైతే ఇస్లాం రూలర్స్ టర్కీ వైపు నుంచి వచ్చారో వాళ్ళు నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా రాజ్యాలని కంట్రోల్లోకి తీసుకున్నా కూడా వాళ్ళని వాళ్ళ కింద సామంతులుగా ఉంచుకోలేకపోయారు. సో ఆల్ ద రూలర్స్ హూ వర్ లిటిల్ ఫార్ అవే ఫ్రమ్ సల్తనత్ కొంతకాలం తర్వాత వాళ్ళు రివోల్ట్ చేసి దే యూస్ టు డిక్లేర్ దెమ్సెల్ఫ్ యాజ్ ఇండిపెండెంట్ కింగ్స్. మొఘల్ సామ్రాజ్యం మాత్రం ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది చాలా వాస్ట్గా, చాలా పెద్దగా ఉన్నా కూడా దూరంగా ఉండే రాజులను కూడా సామంతులుగా తీసుకుని వాళ్ళందరినీ తమ కిందే రామంతులుగా ఉండేట్టు చూశారు. దట్ మీన్స్ వాళ్ళ గవర్నెన్స్లో కొన్ని పాలసీ చేంజెస్ చేసి రివోల్ట్ చేసి విడిపోయి దూరంగా వెళ్ళిపోకుండా చూసుకునేవాళ్ళు. మొఘల్స్కి వాళ్ళ అమ్మ సైడ్ అంటే మెటర్నల్ సైడ్ చూస్తే వాళ్ళ యాన్సిస్టర్స్ చెంగిస్ ఖాన్ అన్న ఆయన హీ వాజ్ ఎ రూలర్ ఆఫ్ చైనా అండ్ సెంట్రల్ ఏషియా అండ్ హీ వాజ్ ఎ వెరీ పవర్ఫుల్ అండ్ రూత్లెస్ రూలర్. హీ వాజ్ అసోసియేటెడ్ విత్ ద మ్యాసకర్ ఆఫ్ మెనీ పీపుల్, అంటే నిర్దాక్షిణ్యంగా చంపేయటం. అందుకని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు చెంగిస్ ఖాన్ వైపు నుంచి వాళ్ళు అని చెప్పి అడ్వర్టైజ్ చేసేవాళ్ళు కాదు. ఈ చెంగిస్ ఖాన్ అన్న రూలర్ హీ వాజ్ ఏ మొంగోల్ రూలర్ కాబట్టి ఈ మొంగోల్ అన్న వర్డ్లోంచి మొఘల్స్ అన్న పేరు వచ్చింది. చెంగిస్ ఖాన్ డైడ్ ఇన్ 1227. వాళ్ళ పెటర్నల్ సైడ్ చూస్తే అంటే తండ్రి వైపు నుంచి చూస్తే వాళ్ళ యాన్సిస్టర్స్ ఈజ్ తైమూర్ అన్న ఆయన హీ వాజ్ అ పవర్ఫుల్ రూలర్ ఇన్ ఇరాన్, ఇరాక్ అండ్ మోడర్న్ డే టర్కీ. మోడర్న్ డే టర్కీని తామర్లేన్ అని కూడా అంటాము. తైమూర్ అన్న ఆయనకి హీ హ్యాడ్ ఎ వెరీ పాజిటివ్ ఇమేజ్ అండ్ ప్లస్ హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు క్యాప్చర్ ఢిల్లీ ఇన్ 1398. అందుకని చెప్పి వాళ్ళు తైమూర్ యొక్క డిసెండెంట్స్ అనేది వాళ్ళు పాజిటివ్గా ఎప్పుడు అడ్వర్టైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈ తైమూర్తో అసోసియేట్ అవ్వటం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి మొఘల్ రూలర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తైమూర్తో పాటు ఒక పోర్ట్రేట్, ఒక పిక్చర్ పెయింట్ చేయించుకుని ఆయనతో పాటు కూర్చున్నట్టు ఒక పెయింటింగ్ చేయించుకుని వాళ్ళ దర్బార్లో పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. తైమూర్ అన్న రాజు ఢిల్లీని ఫస్ట్ కాంకర్ చేసుకున్నా కూడా అది చాలా కాలం వాళ్ళ కంట్రోల్లో లేదు. సో బాబర్ ఎప్పుడైతే ఢిల్లీని క్యాప్చర్ చేసుకున్నారో అక్కడి నుంచి మొఘల్ ఎంపైర్కి ఫౌండేషన్ అనేది పడింది. బాబర్ వాజ్ బోర్న్ ఇన్ 1483 అండ్ హీ డైడ్ ఇన్ 1530. 1494లో వెన్ హీ వాజ్ ఓన్లీ 12 years 12 ఏళ్ల ఏజ్లోనే ఫర్గానాకి రాజుగా ఈ బికేమ్ ద కింగ్ ఆఫ్ ఫర్గానా. మాంగోల్స్లో ఇంకో గ్రూప్ ఉండేది ఉజ్బెక్స్ అని చెప్పి. ఈ ఉజ్బెక్స్ కాబుల్ని అటాక్ చేసి బాబర్ని దే త్రూ హిమ్ అవుట్ ఆఫ్ కాబుల్. సో చాలా ఏళ్ళు వాళ్ళు బాబర్ కొండల్లో గుహల్లో తిరిగిన తర్వాత 1504లో హీ సీజ్డ్ బ్యాక్ కాబుల్. అప్పటి నుంచి కాబుల్ బికేమ్ ద బేస్ ఆఫ్ బాబర్. 1526లో హీ వేజ్డ్ ఎ వార్ ఆన్ ఇబ్రహీం లోడి. ఇబ్రహీం లోడి అంటే సల్తనత్ రాజు. సో పానీపట్లో హీ వేజ్డ్ ఎ వార్ అగేన్స్ట్ ఇబ్రహీం లోడి అండ్ వన్ ఇట్. సో బ్యాటిల్ ఆఫ్ పానీపత్ అనేది ఇట్ వాజ్ లైక్ అ ల్యాండ్మార్క్ ఈవెంట్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. ఎందుకంటే ఈ బ్యాటిల్ తర్వాతే సల్తనత్ రూల్కి ఎండ్ పెట్టి మొఘల్ రూల్ అనేది స్టార్ట్ అయింది. బ్యాటిల్ ఆఫ్ పానీపత్ తర్వాత 1526లో
బాబర్ క్యాప్చర్డ్ ఢిల్లీ అండ్ ఆగ్రా. 4 years తర్వాత హీ డైడ్ ఇన్ 1530. బాబర్ ఇన్ని వార్లు అవి వేస్ట్ చేస్తున్నా కూడా హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిటరరీ వర్క్స్. ఆయన తన ఆటోబయోగ్రఫీ బాబర్నామా అని చెప్పి రాసుకున్నారు. ఎందులో అయితే హీ రోట్ అబౌట్ హిస్ లైఫ్, హీ రోట్ అబౌట్ హిస్ కాంక్వెస్ట్ అండ్ హిస్ అబ్జర్వేషన్స్. సో ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ సల్తనత్ టు మొఘల్ పీరియడ్. సో వీళ్ళు ఒక రాజు తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ ట్రెడిషన్ ఆఫ్ సక్సెషన్ ఎలా ఉండేది. సో కాపర్ సినరీ లేదా ప్రామిజెనిచర్ అనేది 2 types యాన్సిస్ట్రల్ ప్రాపర్టీని ఎలా డివైడ్ చేస్తారని. కాపర్ సినరీ అంటే ఎంతమంది కొడుకులు ఉంటారో అందరికీ రాజ్యంలో సమాన భాగం దొరుకుతుంది, ఆడపిల్లలకి ఇందులో భాగం ఉండదు. ప్రామిజెనిచర్ అంటే ఎవరైతే ఎల్డెస్ట్ సన్ పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజు అవుతారు, మొత్తం రాజ్యం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది. స్టార్టింగ్లో ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్ స్టార్ట్ అయిందో అప్పుడు మొఘల్స్ కింద ఓన్లీ టర్కిష్ నోబుల్స్ ఎవరైతే తురానీస్ అంటారో వాళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే రాజ్యం పెరగటం మొదలుపెట్టిందో ఇరానియన్స్, ఇండియన్ ముస్లిమ్స్, అఫ్ఘాన్స్, రాజ్పూట్స్, మరాఠాస్ అందరినీ కూడా మొఘల్ సర్వీస్లో ఎన్రోల్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా మొఘల్ సర్వీస్లో ఎన్రోల్ అయిన వాళ్ళని మన్సబ్దార్ అని చెప్పి అంటారు. సో మన్సబ్దార్ అనే ఈజ్ ఎ పర్సన్ ఆర్ అన్ ఇండివిజువల్ హూ హోల్డ్స్ అ మన్సబ్. మన్సబ్ అంటే ఇట్ ఈస్ లైక్ అ పొజిషన్ ఆర్ అ ర్యాంక్. సో నోబుల్స్ అందరికీ కూడా ఒక ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, వాళ్ళకు ఒక ర్యాంక్ ఇచ్చేవాళ్ళు. ఆ ర్యాంక్ని బేస్ చేసుకుని వాళ్ళ శాలరీ, వాళ్ళ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ని డిసైడ్ చేసేవాళ్ళు. జాట్ అనేది ఇట్ ఈస్ అ గ్రేడింగ్ సిస్టమ్ ఆర్ అ ర్యాంకింగ్ సిస్టమ్. ఎందులో అయితే ఏ నోబుల్ ఎంత ఇంపార్టెంట్ అన్న దాన్ని బట్టి ఆ వాల్యూ ఆఫ్ ద జాట్ ఉండేది. సో 5000 జాట్ ఉన్న నోబుల్ ఎవరైతే ఉండేవాళ్ళో హీ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ నోబుల్ హూ హ్యాడ్ అ వాల్యూ ఆఫ్ 1000 జాట్. 500 జాట్ ఉన్నవాళ్ళు అక్బర్ టైంలో 29 మన్సబ్దార్స్ ఉండేవాళ్ళు. మన్సబ్దార్స్కి కొన్ని డ్యూటీలు ఉండేవి. వాళ్ళు దే హ్యాడ్ టు మెయింటైన్ అ గ్రూప్ ఆఫ్ సవార్ ఆర్ క్యావెలరీ మెన్. క్యావెలరీ మెన్ అంటే ఎవరైతే సోల్జర్స్ హూ ఆర్ మౌంటెడ్ ఆన్ హార్సెస్, వాళ్ళు మనుషులు ప్లస్ గుర్రాలు కలిపి దే ఆర్ కాల్డ్ క్యావెలరీ మెన్. ఈ క్యావెలరీ మెన్ని మెయింటైన్ చేసి వాళ్ళని ప్రతి పీరియడ్లోనూ పట్టుకెళ్ళి గుర్రాలని మనుషుల్ని చూపించి ఎంతమంది ఉన్నారో మెయింటైన్ చేసి బ్రాండింగ్ వేయించి వాళ్ళని ఉన్నారా లేదా మెయింటెనెన్స్ చేస్తున్నామా లేదా అనేది రాజుకి ఎప్పుడు చూపించాల్సి వచ్చేది. ఈ క్యావెలరీ మెన్ని మెయింటైన్ చేయటానికని చెప్పి మన్సబ్దార్స్కి ల్యాండ్ ఇచ్చేవాళ్ళు, అంటే జాగీర్ ఇచ్చేవాళ్ళు. సో ఎవరైతే మన్సబ్దార్స్కి జాగీర్ ఇచ్చేవాళ్ళో వాళ్ళని జాగీర్దార్ అని చెప్పి అనేవాళ్ళు. సో ఈ ల్యాండ్ జాగీర్ మీద ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూలోంచి సోల్జర్స్కి శాలరీస్ పే చేసేవాళ్ళు. సో ఎంత డబ్బులు అయితే పెజెంట్స్ నుంచి రెవెన్యూ లేదా ట్యాక్స్ కింద వస్తుందో దట్ మైనస్ వాట్ దే యూస్ టు పే టు ద క్యావెలరీ మెన్ యాజ్ శాలరీస్, ఈ రెండిట్లోంచి ఏదైతే మిగులుతుందో దట్ యూస్ టు బీ ద శాలరీ ఆఫ్ ద మన్సబ్దార్స్. అక్బర్ రాజ్యంలో చాలా జాగ్రత్తగా ఎంతమంది జాగీర్దార్స్ ఉన్నారు, ఎంత సోల్జర్స్ ఎంతమందిని మెయింటైన్ చేయాలి, ఎంత ఖర్చు ఉంది, దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ని ప్లాన్ చేసుకుని ఉంచుకునేవాళ్ళు. కానీ ఔరంగజేబ్ దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ కంట్రోల్ తప్పిపోయాయి. దే వాజ్ ఎ షిఫ్ట్ ఇన్ డైనమిక్స్. ఎన్ని డబ్బులు అయితే వచ్చేవో ఎంత ఒక్కొక్క జాగీర్దార్కి ఇవ్వాలి అనుకునేవాళ్ళు దాంట్లో చాలా డిఫరెన్స్ వచ్చేది. అంటే ద అమౌంట్ ఆఫ్ సమ్ విచ్ ఇస్ గ్రాంటెడ్ టు ఎ జాగీర్దార్ వాజ్ మోర్ దాన్ ద యాక్చువల్ రెవెన్యూ దట్ దే కుడ్ గెట్ ఫ్రమ్ ద పెజెంట్స్. మన్సబ్దార్స్ కూడా ఎవరైతే అక్బర్ టైంలో 29 ఉండేవాళ్ళో ఔరంగజేబ్ టైం వచ్చేసరికి 79 అయిపోయారు. సో ఏదైతే జాగీర్ అని చెప్పి ఏదైతే ఉండేదో ల్యాండ్, దీనికోసం అని చెప్పి ద జాగీర్దార్స్ ఆర్ ద నోబుల్స్ ఆర్ ద మన్సబ్దార్స్ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ద టర్న్ టు గెట్ అ జాగీర్. సో ఒక్కొక్కళ్ళకి కొంచెం సేపు మాత్రమే కొంతకాలం వరకే ల్యాండ్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఆ కొంతకాలంలోనే మనం ఎన్ని డబ్బులు లాగగలిగితే అంత లాగేయాలి అన్న ఆలోచనలో ఉండేవాళ్ళు జాగీర్దార్స్. దీనివల్ల ఆ రైతులు ఎవరైతే వాళ్ళ కింద ఉంటూ ఉండేవాళ్ళో ట్యాక్స్ పే చేసేవాళ్ళు వాళ్ళు చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు బికాస్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిటేషన్. ఔరంగజేబ్ టైంకి వచ్చేసరికి ఈ జాగీర్దార్స్ ఎవరైతే ఉండేవాళ్ళో రైతుల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవటం పిండటం మొదలుపెట్టారు.
So peasants were the people who were actually suffering during the Aurangzeb empire, and Aurangzeb was not able to control any of these developments. సో పెజెంట్స్ అనేవాళ్ళు చాలా పూర్ అవటం మొదలుపెట్టేసరికి వాళ్ళకి దే స్టార్టెడ్ రివోల్టింగ్ అగెయిన్స్ట్ ద మొఘల్ ఎంపైర్. సో ఎండ్ ఆఫ్ 17th century దగ్గరకు వచ్చేసరికి రైతులు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళ దగ్గరలో ఉండే చీఫ్టెన్స్ రాజులు ఎవరైతే ఆర్ అగెయిన్స్ట్ ద మొఘల్ ఎంపైర్ వాళ్ళతో చేతులు కలిపి దే స్టార్టెడ్ ఛాలెంజింగ్ ది అథారిటీ ఆర్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్. మొఘల్ ఎంపరర్స్కి మ్యాక్సిమం ఇన్కమ్ రైతుల దగ్గర నుంచి వచ్చింది, అంటే అగ్రికల్చరల్ ట్యాక్స్. అగ్రికల్చరల్ ట్యాక్స్ని కలెక్ట్ చేయడానికి లోకల్లో ఎవరైతే హెడ్మెన్ ఉండేవాళ్ళో లేదా చీఫ్టెన్స్ ఉండేవాళ్ళో వాళ్ళ హెల్ప్ తీసుకునేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎవరైతే కలెక్ట్ చేసి డబ్బులు రూలర్స్కి ఇస్తారో వాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ ఇంటర్మీడియరీస్. ఇంటర్మీడియట్స్ పేరు ఏది ఉన్నా సరే మొఘల్ ఎంపరర్స్ మాత్రం వాళ్ళకి ఒకే ఒక టర్మ్ యూజ్ చేసేవాళ్ళు, దట్ ఈస్ జమీందార్స్. So zamindars are intermediaries who used to collect taxes from the peasants and provide it to the Mughal emperors. Todarmal ఎవరైతే అక్బర్స్ రెవెన్యూ మినిస్టర్ ఉండేవాళ్ళు between 1570 and 1580 he did a vast survey of the Akbar's empire. దాంట్లో ఏ ఏరియాలో ఏం క్రాప్స్ పండుతాయి, ఏ టైంలో పండుతాయి, ఈల్డ్ ఎంత ఉంటుంది, ఏ క్రాప్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఒక సర్వే చేసి దెన్ హీ ఫిక్స్ ద ట్యాక్స్ ఫర్ ఈచ్ క్రాప్ విచ్ క్యాన్ బి డిఫరెంట్ ఫర్ ఈచ్ ఏరియా. ఎందుకంటే ఒక చోట ఎక్కువ పండుతుంది, ఒక చోట తక్కువ పండుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ట్యాక్స్ని కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ సర్వే చేయడానికి కొన్ని రాజ్యాల్లో కొన్ని ప్రావిన్సెస్లో వాళ్ళకి సపోర్ట్ ఉండేది కాదు. లైక్ గుజరాత్ అండ్ బెంగాల్లో వాళ్ళకి సపోర్ట్ ఉండేది కాదు. మిగతా అన్ని రాజ్యాల్లో ఈ సిస్టమ్ని వాళ్ళు పాటిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ప్రావిన్సులుగా డివైడ్ చేసి ఆ ప్రావిన్సెస్ని రెవెన్యూ సర్కిల్స్లో డివైడ్ చేసి ట్యాక్స్ ఫిక్స్ చేయటాన్నే మనము జబ్త్ సిస్టమ్ అని చెప్పి అంటాం. జమీందార్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళకి చాలా పవర్ ఉండేది లోకల్ ఏరియా. ప్లస్ ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్లో రైతుల మీద ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ అయిందో జమీందార్స్తో కలిసి ఆ పెజెంట్స్ మొఘల్ ఎంపైర్కి అగెయిన్స్ట్గా వాళ్ళు రివోల్ట్ చేయడం మొదలుపెట్టారు. డిక్లైన్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్కి కొన్ని కారణాలు పవర్ డైనమిక్స్ చేంజ్ అవ్వటము, కొన్ని ఎకనామిక్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఉండేవి. మొఘల్ ఎంపైర్ చాలా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మిలిటరీ ఎంత బాగుండేదంటే ఆ టైంలో ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేది చాలా బాగా నడిచేది. అంటే అందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు. అన్ని డబ్బులు సంపాదించుకుంటున్నా కూడా దే వాజ్ లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ. కానీ వెల్త్ ఎంత ఎక్కువ ఉండేదంటే సొసైటీలో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే వచ్చేవాళ్ళో వాళ్ళు ఆ టైంలో ఇండియాని చూసి దే డిస్క్రైబ్డ్ ఇట్ యాజ్ ఫేబుల్డ్ ల్యాండ్ ఆఫ్ వెల్త్. ఈ ఎవరైతే డబ్బులున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర వెల్త్ ఇంకా పెరుగుతూ పోయేది, పువర్ పీపుల్ ఏమో పువర్గా ఉండిపోతూ ఉండేవాళ్ళు. షాజహాన్ టైంలో ఓన్లీ 5.6% ఎక్కువ జాట్ ఉన్న మన్సబ్దార్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు 61.5% ఆఫ్ ద రెవెన్యూ ఓన్లీ 5.6% మన్సబ్దార్స్ దగ్గర ఉండేది. మిగతా వాళ్ళ దగ్గర ఇంతకంటే తక్కువ ఉండేది. ప్లస్ ఎవరైతే మన్సబ్దార్స్ ఉండేవాళ్ళో లేదా జమీందార్స్ ఉండేవాళ్ళో వాళ్ళు పెజెంట్స్ నుంచి ఆర్టిజన్స్ నుంచి ఎంత ఎక్కువ ట్యాక్స్ ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళంటే ఇంత ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఉన్నా కూడా వచ్చిన డబ్బుల్లోంచి చాలా మటుకు ట్యాక్స్ కిందే వెళ్ళిపోతూ ఉండేది. సో ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుందాం అని ఎవరైనా ఆర్టిజన్ అనుకున్నా కూడా డబ్బులు మిగిలేవి కాదు. సో దే యూస్ టు లీడ్ ఎ లైఫ్ ఫ్రమ్ హ్యాండ్ టు మౌత్. ఇదే టైంలో ఎవరైతే ఇలైట్ పీపుల్ నోబుల్స్ లేదా జమీందార్స్ కొంచెం పవర్ ఎక్కువ అయిపోయి ఉంటుందో వాళ్ళు మెల్లిగా ఎప్పుడైతే మొఘల్ ఎంపైర్లో పవర్ తక్కువ అవుతోంది లేదా కంట్రోల్ లేదు అని ఎప్పుడైతే వాళ్ళు చూసుకున్నారో దే స్టార్టెడ్ డిక్లేరింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఇండిపెండెంట్ అథారిటీస్. లైక్ న్యూ డైనాసిటీస్ ఏవైతే ఇంతకుముందు ప్రావిన్సెస్ ఆఫ్ హైదరాబాద్ అవధ్ ఏవైతే ఉన్నాయో ఇవి మెల్లిగా దే స్టార్టెడ్ దే కన్సాలిడేటెడ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ పొలిటికల్ పవర్ అండ్ దే స్టాప్ రికగ్నైజింగ్ ద మొఘల్ ఎంపరర్ యాజ్ దేర్ ఎంపరర్. అక్బర్ బయోగ్రఫీని ఆయన ఫ్రెండ్ ఆయన కోటియర్ అబుల్ ఫజల్ అనే ఆయన రాశారు. దాని పేరు అక్బర్నామా. అక్బర్నామా అనేది 3 వాల్యూమ్స్లో ఉంటుంది. ఫస్ట్ వాల్యూమ్లో అక్బర్ పైన యాన్సెస్టర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ గురించి డీటెయిల్స్ లైక్ హిస్టరీ రాసి ఉంటుంది.
సెకండ్ వాల్యూమ్లో అబుల్ ఫజల్ రికార్డెడ్ ద ఈవెంట్స్ అండ్ అకరెన్సెస్ డ్యూరింగ్ అక్బర్స్ రెయిన్. అంటే అక్బర్ ఎప్పుడైతే పాలించారో ఇండియన్ సబ్ కాంటినెంట్ని అప్పుడు ఆయన చేసిన గొప్ప పనులు అవన్నీ వాటి గురించి వాల్యూమ్ 2లో రాసుంటుంది. థర్డ్ వాల్యూమ్లో ఏనే అక్బరీ ఉంటుంది. ఇందులో ఇట్ గివ్స్ అన్ ఇన్సైట్ ఇన్ టు ద అడ్మినిస్ట్రేటివ్ ఇన్సైట్స్, రిచ్ డీటెయిల్స్ అబౌట్ ద కంట్రీ, కల్చరల్ ఇన్సైట్స్ అండ్ స్టాటిస్టికల్ డీటెయిల్స్. అంటే ఈ ఏనే అక్బరీ ఏదైతే ఉందో ఇది దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ హిస్టారికల్ వర్క్. దేంట్లో అయితే మనకి అక్బర్ రీన్ గురించి చాలా విషయాలు మనకి తెలుస్తాయి. ఇందులో చాలా రిచ్గా స్టాటిస్టికల్ డీటెయిల్స్ అన్నీ అబౌట్ ద ఎంపైర్ ఇచ్చారు. అంటే ఆ టైంలో అక్బర్ ఎంపైర్లో ఎకనామిక్స్ అంటే బిజినెస్ ఇలాంటివి ఎంత ఉండేవి, ఎన్ని డబ్బులు సంపాదిస్తుండేవాళ్ళు, అగ్రికల్చర్ ఎలా ఉండేది, ఏ ఏరియాలో ఏం పంటలు పండుతాయి, ఎంత వస్తుంది అని చెప్పి, what are the different cultures or what are the different cultural aspects of the Mughal empire అని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఈ థర్డ్ ఏనే అక్బరీలో రాసుంటాయి. సో ఏనే అక్బరీ అనేది ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ రిసోర్స్ టు అండర్స్టాండ్ ది అడ్మినిస్ట్రేటివ్ అండ్ కల్చరల్ డైనమిక్స్ ఆఫ్ అఫ్ఘాస్ ఎంపైర్. 1611లో జహాంగీర్ మెహరూనిసాని పెళ్లి చేసుకుని హీ గేవ్ హర్ ద టైటిల్ నూర్ జహాన్. నూర్ అంటే లైట్, జహాన్ అంటే వరల్డ్, సో లైట్ ఆఫ్ ద వరల్డ్. షీ వాజ్ వెరీ లాయల్ అండ్ సపోర్టివ్ టు హర్ హస్బెండ్. ఆ కాలంలో పెట్రియార్కియల్ సొసైటీ ప్లస్ ఇస్లాం కల్చర్, ఎందులో అయితే ఆడవాళ్ళు ఆ కన్సిడర్డ్ ఇన్ఫీరియర్ టు మెన్ కాబట్టి, అయినా కూడా నూర్ జహాన్ అన్న ఆవిడకి షీ హ్యాడ్ అ యునీక్ రోల్ అండ్ షీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇంపీరియల్ కోర్ట్. ఆవిడకి ఎంత పవర్ ఉండేదంటే షీ కుడ్ ఇష్యూ అఫీషియల్ ఆర్డర్స్, వాటిని మనం ఫర్మాన్ అని చెప్పి అంటాము. తన పేరు మీద కొన్ని కాయిన్స్ కూడా మింట్ చేశారు. ఆవిడ బొమ్మని వేసి కొన్ని సీల్ లాగా వేసి కాయిన్స్ కూడా నూర్ జహాన్ బొమ్మని వేసి మింట్ చేశారు. సో మొఘల్ ఎంపరర్ సీక్వెన్స్ ఒకసారి చూద్దాం మళ్ళీ. ఫస్ట్ బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహాంగీర్ తర్వాత షాజహాన్ తర్వాత ఔరంగజేబ్. ఈ మ్యాప్ ఎన్సీఆర్టీలోంచి తీసుకున్నాను. దిస్ షోస్ ద మిలిటరీ క్యాంపెయిన్స్ అండర్ అక్బర్ అండ్ ఔరంగజేబ్. కాబుల్, కాందహార్ దగ్గర నుంచి చూస్తే ఇటువైపు బెంగాల్, గుజరాత్, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అన్నీ కూడా కవర్ అయి ఉన్నాయి.